బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎప్పుడైతే నీవు బీదలను కనికరిస్తావో, కటాక్షిస్తావో, సహాయం చేస్తావో, మేలు చేస్తావో, వాళ్ళని ఆదరిస్తావో, వాళ్ళ అవసరతలు తీరుస్తావో, నీవు ధన్యుడు అంట. అనేక విషయాలు నీకు దీవెనలు వస్తాయని, నీవు ధన్యుడు అని లేఖనాలు సెలవిస్తున్నాడు. రెండవది అంటున్నాడు, ఎప్పుడైతే అలా చేస్తే ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. ఎలాంటి ఆపదలు కనుక మనకు సంభవించినప్పుడు, ఇలాంటి మంచి మనసు నీకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆపదలు వచ్చినప్పుడు వాటి నుంచి నిన్ను తప్పిస్తాడంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళనా, ఎప్పుడైతే నీవు బీదలకు సహాయం చేసే మనసు నీకు ఉంటుందో, దిక్కులేని వారికి, దీనులకు, అల్పులకు నువ్వు సహాయం చేసే మనసు నీకు ఉంటుందో, ఆయన నీకు ప్రతి ఉపకారం చేస్తాడని, నిత్య జీవం ఇస్తాడంట. అలాంటి వారికి ఎవరైతే కఠినపరుచుకుంటాడో, ఎవరైతే బీదలను వెక్కిరిస్తాడో వాడు శిక్షకు పాత్రుడని వాక్యం ఉంటుంది. నిత్య నరకానికి వెళతారని కూడా ఉంది. కాబట్టి బీదలను కటాక్షించి, కనికరించి, సహాయం చేసే మనసు మనకి ప్రభువారికి ఎలా ఉందో అలా మనకు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగా నీవు ఉంటే, అలాంటి మంచి మనసు నీకుంటే, ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన ఇచ్చేటువంటి మేలులు ఏంటంటే, నిన్ను ధన్యుడు అంటాడంట. ధన్యుడు, ధన్యుడవు, ధన్యుడు అని అంటాడు. ధన్యతలు చాలా విలువైనవి అన్నమాట. చాలా శ్రేష్టమైన వాడవు అని అర్థం. ధన్యుడవు అంటే దేవుని దృష్టికి ప్రియుడవు అని అర్థం, దేవుని దృష్టికి కుమారుడు అని అర్థం, దేవుని దృష్టికి ఇష్టడు అని అర్థం. ధన్యుడు అంటే నీలాంటి మంచివాడు, నీలాంటి గొప్పవాడు ఉండడని అర్థం. ధన్యత, దేవునికి మహిమ. రెండవది ఏంటంటే, ఆయన చేసే మేలు ఉపకారం ఏంటంటే, ఆపదలు వచ్చినప్పుడు వాటి ఆపదల నుంచి నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. కాబట్టి ఎలాంటి ఆపదలు వచ్చినా, ఇజ్రాయెల్ ప్రజలకు ప్రియులారా ఎన్నో ఆపదలు వచ్చినాయి, వాటి నుంచి విడిపించాడు. దావీదు మరి అనేక మేలులు చేసే మంచి మనసు కలిగిన వాడు. అయితే ఏంటంట, అనేక ఆపదలు వచ్చిన, మామయ్య ద్వారా ఆపదలు వచ్చినాయి, కుమారుడు ద్వారా ఆపదలు వచ్చినాయి, శత్రువుల ద్వారా ఆపదలు వచ్చినాయి, మరి ఫిలిస్తీన్ల ద్వారా, స్నేహితుల ద్వారా రకరకాల ఆపదలు వచ్చినప్పుడు మంచి మనసు కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆపదలన్నిటి నుంచి దేవుడు దావీదును తప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలానే మనం కూడా ఏంటంట, ఎప్పుడైతే బీదలను కనికరిస్తామో వచ్చినటువంటి ప్రతి ఆపద నుంచి నన్ను కూడా తప్పిస్తాడు కదా. ఆర్థిక బాధలన్నీ ఆపదలు వస్తాయి, నువ్వు సహాయం చేసేవి బట్టి దేవుడు నీకు ఆ సహాయాన్ని పంపిస్తాడు. ఏ పంట వేస్తే ఆ పంటను కోసుకుంటావని దేవుని వాక్యం. మంచి మేలు చేస్తే మేలు కోసుకుంటావు, కీడు చేస్తే కీడే కోసుకుంటావు. కాబట్టి నువ్వు బీదలను కటాక్షించడం, సహాయం చేయటం మంచి పని కాబట్టి దేవుడు కూడా నీకు మేలే చేస్తాడు కదా. ఏమన్నాడు చూడండి, గలతీ 6:6 అంటాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థం అన్నింటిలో భాగమే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయడు. ఎలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షేమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోయును. మనము మేలు చేయుటి అందు విసుకకయుండము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమున పంట కోతము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, ఏ పంట విత్తితే ఆ పంటను కోసుకుంటామని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పంటనే కోసుకుంటాం.
గమనించండి ప్రియులరా, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 8వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఒకసారి చూద్దామా? మేలు చేస్తే నీకు మేలు ఎదురుతుంది, మేలు చేస్తే పేదలకు కటాక్షిస్తే ఆయన నీకు ధన్యుడవు అనేటువంటి, నాకు ఇష్టడవు, నా ప్రియుడవు, నా కుమారుడవు అనే విషయాన్ని నీకు ధన్యత ఇస్తాడు. కాబట్టి మేలు చేసినప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏంటి అంటే నిన్ను ధన్యుడిగా చేస్తాడు. రెండవది, ఆపదలు వచ్చినప్పుడు నేను తప్పిస్తాడంట. కాబట్టి ఏ పంటను విత్తితే ఆ పంటను కోసుకుంటావు. కానీ మంచి చేసావు కాబట్టి దేవుడు నీకు ప్రతి ఉపకారము కలిగినటువంటి ఆపదలన్నిటి నుంచి తప్పిస్తాడు. చూద్దామా? కాబట్టి ఏ పంటను విత్తితే ఆ పంటను కోసుకుంటామంట. ఇక్కడ 22వ అధ్యాయము 8వ వచనం సామెతల గ్రంథంలో చూద్దాం. దుష్టత్వమును విత్తువాడు కీడును కొయ్యను, వాని క్రోధమును దండమును దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దౌష్ట్యము విత్తువాడు కీడును. దౌష్ట్యము అంటే దౌర్జన్యం అని అర్థం. ఎప్పుడైతే దౌర్జన్యాన్ని చేస్తాడు, ఏం కోసుకుంటాడంట? అది నువ్వు ఎప్పుడైతే దౌర్జన్యంగా నీవు విత్తుతావో, మనుషులందరి మీద నీవు దౌష్ట్యం అంటే దౌర్జన్యం చేయటం నీకు ఆశగా ఉంటుందో, నువ్వు తప్పకుండా కీడే కోసుకుంటావంట. దౌర్జన్యం చేయటం అంటే, రాజుల గ్రంథంలో మనం గమనిస్తే నాబోతు యొక్క ద్రాక్షరస తోటను యెజబెలు లాగి దౌర్జన్యంగా లాక్కోవాలని ప్రయత్నం చేసింది. రెండవది ఏంటంట? నాబోతును చంపించింది, దౌష్ట్యం చేసింది, దౌర్జన్యం చేసింది పిల్లల. అయితే అలా దౌర్జన్యం చేసి దౌష్ట్యం చేసి తన ద్రాక్ష తోటనైతే తీసుకుంది, కానీ నాబోతునైతే చంపించింది కానీ పిల్లల. అయితే ఏమైందంట? ఏ పంటను వేసేది ఆ పంటను ఆమె కోసుకుంది. ద్రాక్ష తోట పోగొట్టుకుంది, రాజ్యంను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, మరణం సంప్రాప్తమైంది, చంపించింది, తాను కూడా చంపబడింది. కాబట్టి దౌష్ట్యం ఎత్తువాడు కీడునే కోసుకుంటాడని మేలును కోసుకున్నాడు. కాబట్టి మనం కనికరమనే విత్తాలి కానీ కదా, దౌష్ట్యాన్ని విత్తకూడదు. అప్పుడు తప్పకుండా మనలను దేవుడు ఆపదల నుంచి తప్పిస్తాడు మేలు చేస్తే. రెండవ విషయం గమనిస్తే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం.